ఉన్న ఓ కన్నతల్లి తన కొడుకు మరణించాడని తెలియక ఆ ఇంటి ముందు అలాగే కూర్చుండిపోయింది. ఇంటికి అంతా వస్తున్నారే తప్ప అసలేం జరిగిందన్నది చెప్పడం లేదు. పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దాడిలో రాజస్థాన్లోని జుంజున్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల సురేంద్ర కుమార్ మొగా అనే సైనికుడు వీరమరణం పొందారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఉధంపూర్ పోస్టింగ్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ దాడిలో ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన సర్జెంట్ సురేందర్ కుమార్ మొగా వీరమరణం పొందారు. ఆయన IAF 36 వింగ్లో మెడికల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నిజానికైతే ఆయన డ్యూటీ బెంగళూరు క్యాంపులో ఉండేది. అక్కడే భార్య పిల్లలతో కలిసి ఉండేవారు. ఈయనకు వర్తిక దక్ష అనే 2 చిన్నపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ ఆయన్ను వెంటనే వచ్చి IAF 36 క్యాంప్లో జాయిన్ అవ్వాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దీంతో ఆయన భార్య పిల్లలను 4 రోజుల క్రితమే ఊరికి పంపించారు. ఆ వెంటనే సరిహద్దుల్లో సైన్యంతో చేరిపోయారు. కానీ శనివారం జరిగిన దాడిలో సురేంద్ర కుమార్ వీరమరణం పొందారు. ఆయన మరణంతో సొంతూరు మెహ్రదాసిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేంద్ర కుమార్ ఇటీవల ఆయన సొంత గ్రామం అయిన మెహ్రదాసిలో ఓ ఇల్లు కట్టుకున్నారు. త్వరలో దానికి సంబంధించిన గృహప్రవేశం కూడా ఉంది. మరో 2 ఏళ్లలో రిటైర్మెంట్ తీసుకుని అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వైపు వెళ్లాలని భావించారు. అందుకు ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు. ఈలోపే పాక్ దాడిలో సురేంద్ర కుమార్ మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచింది. ఈ సందర్భంగా సురేంద్ర కుమార్ కూతురు మాట్లాడుతూ, మా నాన్న పగను నేను తీర్చుకుంటాను, అందుకోసం తాను కూడా సైన్యంలో చేరి పాకిస్తాన్పై పోరాడతాను అని చెప్పడంతో అక్కడున్న వారు జై భారత్ అని నినదించారు. बहुत प्राउड फील हो रहा है. मेरे पापा बहुत अच्छे थे. मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने. अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे. क्या कहा था पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और कुछ यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर. जो लगातार आतंकी आ रहे थे उनकी सफाई के लिए सेना लगातार जुटी हुई. सेना के लिए क्या कुछ संदेश एक शहीद की बेटी होने के नाते कि ना पाकिस्तान का खात्मा करना है. नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए. मैं अपने पापा ने शहीदी की है, बड़े होकर आप क्या बनना चाहते हैं? पापा की तरफ फौजी बनना चाहती हूँ. मैं अपने पापा का बदला लूंगी, चुन चुन के बदला लूंगी अपने पापा का. సురేంద్ర కుమార్ తండ్రి కూడా CRPFలో పనిచేశారు. తండ్రి బాటలోనే సైన్యంలో చేరి సురేంద్ర కుమార్ దాదాపు 15 ఏళ్లు దేశానికి సేవ చేశారు. ఆయన తండ్రి ఇటీవలే మరణించారు. ఇప్పుడు సురేంద్ర కూడా మరణించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అయితే సురేంద్ర మరణించిన విషయం ఆయన తల్లి నన్ను దేవికి చెప్పలేదు. ఆరోగ్యరీత్యా ఆమె ఈ విషయాన్ని తట్టుకోలేదని, అందుకే చెప్పలేదని ఆ గ్రామ సర్పంచ్ చెబుతున్నారు. అటు సురేంద్ర భార్య సీమ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ హృదయ విదారక వార్త వినగానే ఆమె అనారోగ్యానికి గురవడంతో ఆమెను చికిత్స కోసం నవాల్గఢ్లోని ఆసుపత్రిలో చేర్చారు.